దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులరా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాథ. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో దేవుని నిమిత్తం ఆలోచన ప్రకారంగా, క్రియల ప్రకారంగా అనేకమైన ఆలోచనలతో నింపబడి ఉన్నాం. అయితే మరి ఆశ్చర్యం అంటే ఆనందకరమైన, ఈరోజు ఆనందం దేవుడు మనకు ఆనందాన్ని ఎలాగిస్తున్నాడు, ఏ రకంగా మనకు అనుగ్రహించాడు, ఏ రకంగా మనం ఆనందంగా జీవిస్తున్నాం, ఆనందంగా జీవించగలుగుతున్నాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, నీ కొందనాలు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, నీ ఆలోచన ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ఆత్మ ద్వారా నింపి బలపరిచి నడిపించిన ప్రభువా, నీ స్తోత్రాలు. గతించిన ఉదయకాలం నుండి ఇంతవరకు మమ్మల్ని కాపాడి నీ రెక్కల నీడలో నీ ఎదుటి చేరి నాయన దీంట్లో నన్నును నీ బిడలను చేర్చి నీ వాక్యముతో, నీ మాటలతో, తనని ఉపమానముతో మమ్మల్ని బలపరుచుచున్న తండ్రి, నీకు స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణము తీర్చగలం ప్రభువా? స్తుతించడం తప్ప, ఆరాధించడం తప్ప, ప్రార్థించడం తప్ప ఏమివ్వగలం? అయినప్పటికీ ప్రభువా, నీ దాసుడిని నేను నీ ఎదుటి నిలుచు నన్ను, నా తలంపులు, నా ఆలోచన మరుగు చేయండి. నీ తలంపులు, నీ ఆలోచన బయలుపరిచి నీ బిడ్డలతో మీరే మాట్లాడమని, నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ వాక్యముతో కట్టమని, దేవా నా కంఠస్వరని బోరగా వాడుకుని మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆనందము. ఈ ఆనందము ఎలాగొచ్చింది అంటే, దావీదు ఏ రకంగా ఆనందాన్ని మనకు తెలియపరుస్తున్నాడు, ఏ రకంగా కనపరుస్తున్నాడు అని చూస్తూ ఉంటే, కీర్తన గ్రంథం 45వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు మనం 10-11 వచనాలు చూసుకుంటే, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయు అని కలము వలె. చూసారా ప్రియులారా, దావీదు ఆనందముతో ఎలాగ మాట్లాడుచున్నాడు. రాజుగా ఎంచుకున్నాడు దేవుడిని. యేసుక్రీస్తు ప్రభు, నా రాజువు నీవే, నా దేవుడువు నీవే, నా రక్షణ నీవే, నా ఆత్మీయుడు నీవే, నా ఆనందము నీవే, నా సంతోషము నీవే, నన్ను ఏలుచున్నవాడు నీవే, నాపై అధికారము నీవే, నాపై ఆ రాజువు నీవే. అనేక రకాలుగా కనబడుతుంది. రాజువై ఈ లోకంలో మనం రాజులుగా జీవిస్తున్నామంటే, ఆయన రాజుగా ఉండవలసిన ఆయన ఈ రోజు మనల్ని రాజుగా ఉంచాడు. 2వ వచనంలో, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద గట్టి చదువు, దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను. చూసారండి, అంటే దేవుని పట్ల నువ్వు విశ్వాసము, ప్రేమ, ఆదరణ కలిగి ఉన్నప్పుడు ఆయన నిత్యం ఆనందం ఇచ్చేవాడు. ఆనందం అంటే ఏంటి? సామాన్యమైనది కాదండి. ఆనందము అనే మాటకు ఎంతో శ్రమ పడితేనే తప్ప, ఎంతో ఆలోచిస్తేనే తప్ప, ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప ఆనందం రాదు. ఏదో సింపుల్గా వచ్చి నా ప్రాణమా తినుము తాగుము అన్నాడంటే ఎంత శ్రమ పడి కూడగట్టుకుని అన్నాడు ఆ మాట. ఆ శ్రమను కలిపి, ఆ శ్రమ లేకుండా కూడగట్టిన వాడు ఎవరు అని మర్చిపోయాడు అతను. చాలా మంది చాలా స్వర్గంగా ఉంది, స్వర్గంలో చేరినట్టుంది అంటారు. ఏంటది? పదాలు ఎప్పుడు ఎలాగ వాడాలో జనాలకు చాలా మందికి తెలియదు. విలువైన పదాలు కూడా చాలా సులువుగా ఉపమానం ఎందుకో తెలియకుండా వాడుతూ ఉంటున్నారు.
ఇక్కడ 3వ వచనంలో శూరుడా, సూర్యుడా నీ కత్తి నీ కత్తి మొలను మొలను కట్టుకొనుము, కట్టుకునుము, నీ తేజస్సును, నీ తేజస్సుతను నీ నీ ప్రభావమును ప్రభావమును ధరించుకొనుము. ధరించుకునుము, సత్యమును, సత్యమును వినయముతో కూడిన వినయముతో కూడిన నీతిని నీతిని స్థాపించుటకు స్థాపించుటకు నీ ప్రభావమును నీ ప్రభావము ధరించుకొని ధరించుకుని వాహనమెక్కి వాహనమెక్కి బయలుదేరుము. బయలుదేరము. నీ దక్షిణ హస్తము నీ దక్షిణ హస్తము భీకరమైన భీకరమైన వాటిని వాటిది జరిగించుటకు జరిగించుటకు నీకు నేర్పును. నీకు నేర్పును. చూసారా, రాజుగా అంటే నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావు, ఏదైతే నెరవేర్చాలి, నువ్వు ఏదైతే మరి విజయముగా నువ్వు ఎదుర్కొ చూస్తున్నావు, దానిని ఆయుధము ధరించమంటారు. అంటే ఆయుధం అంటే ఎప్పుడు ఆనాడు కాలంలో యుద్ధాలే ఎక్కువగా చేసేవారు ఏదైనా సాధించాలంటే. కానీ ఈనాడు ప్రార్థన చేస్తే చాలు, కత్తి కంటే వేగముగా ప్రార్థన విజయమును సాధిస్తే అదే ఆనందమును కల్పించేది ఏదైనా ఉన్నదంటే అప్పటి వరకు దుఃఖపడుతూ ఉన్న వాడికి కొన్ని నిమిషాలు ప్రార్థన చేస్తే గుండు బరువు తగ్గి ప్రశాంతత దొరుకుతుంది. ప్రియులారా, ప్రశాంతత దొరుకుతుంది. అది ఎలాంటి ప్రశాంతత అంటే ఆనందముతో కూడిన ప్రశాంతత. 5వ వచనములో నీ బాణములు నీ బాణములు వాడిగలవి, వాడిగలవి, ప్రజలు ప్రజలు నీ చేత నీ చేత కూలుదురు. కూలిదురు. నీ బాణములు నీ బాణములు రాజు శత్రువుల శత్రువుల గుండెలో గుండిలో. చొచ్చును. చూసారండి, దేవుడు ఎలాగ నిన్ను రాజుగా చేశాడు. ఈ దావీదు అంటున్నాడండి ఈ మాటలు. నీ రాజు నీకు గురి కలిగి ఉన్నాడు, నీ మీద గురి ఉన్నాడు, అందుకే నీ విజయం. యేసు ప్రభు మాట్లాడిన మాటలు అంటూ ఉంటాం, మరణమా నీ ముల్లెక్కడ, విజయమా నీ అపజయం ఎక్కడ అని అడుగుతాం. విజయం ముందు నిలబడి, అపజయం ఉంటుంది ముందు, అపజయం లేకపోతే విజయం మన కంటికి కనపడదు, అపజయం ఉండాలి. చీకటి ఉన్నప్పుడే వెలుగు కనపడుతుంది. చీకట్లో నువ్వు ప్రయాణం చేస్తే వెలుగు దగ్గరికి వెళ్ళాలని ఆశ కలుగుతుంది. ఈ చీకటి లేకపోతే మనిషి జీవితము జీవించడం చాలా కష్టం. చీకటి ఉంది కాబట్టి ఎప్పుడు చూసిన అలర్ట్గా ఉంటాడు. పరలోకంలో ఉన్నది వెలుగు భూలోకంలో ఉందనుకోండి, మనుషులు ఇప్పుడు సాతానుగాడు ఒకవేళ వచ్చాడనుకో ఎంత భయంకరంగా ఉంటుందో. ప్రియులారా, ఆల్రెడీ చూస్తున్నాం ప్రభు యొక్క రాకడ సమీపిస్తుందని. మత కుల భేదం, యుద్ధాలు, గొడవలు, ప్రశాంతత ఎక్కడ, ఏ ఇంటిలో, ఏ కుటుంబంలో, ఏ మనిషిలో, ఏ దేశంలో, ఏ ప్రజలలో, ఏ నాయకుడిలో ప్రశాంతత లేదండి. మీడియా ముందుకొస్తే ఏం మాట్లాడుతున్నారో, కుటుంబాల మధ్యకెళ్తే ఏం మాట్లాడుతారో, సమాజంలో ఏం మాట్లాడుతున్నారు, నాయకులు ఏం మాట్లాడుతున్నారు, అధికారులు గుంపు కూడితే, ప్రజల గుంపు కూడితే ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారనేది, నాయకులు ఉన్నారనేది మనం గమనించి వాళ్ళుగా మాట్లాడట్లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు యేసు ప్రభుని సిలువేమని అరిచిన వారు వారిగా మాట్లాడింది కాదని ప్రభువే ప్రకటించాడు. అందుకే ప్రభు అన్నారు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగ. ఈనాడు ప్రజలు కూడా వారిగా ఏమి చేస్తున్నారు, ఆలోచన లేకుండానే చేస్తున్నారు ఈ పనులన్నీ. 6వ వచనంలో దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచును, నీ రాజు దండము న్యాయార్థమైన దండము. చూడండి, ఇక్కడ ఆయన సింహాసనం నిత్యము నిలుస్తుంది, ఆయన న్యాయము నిత్యము కూడా దండముగా నిన్ను నిత్యము గర్దిస్తాలి. అది ఆయన న్యాయం దండం. ఎస్ ప్రియులారా, అప్పుడు గర్దించినప్పుడే ఎవడైనా కూడా భయపడి, ఓహో నాకు పై అధికారి ఉన్నాడు, నేను ఆయన చూడకపోవచ్చు కానీ ఆయన నన్ను చూస్తున్నాడు, నేను ఆయన గ్రహించకపోవచ్చు కానీ ఆయన నన్ను గ్రహిస్తున్నాడు, ఆయన మాటలు నాకు వినపడకపోవచ్చు కానీ నా మాటలు ఆయనకి వినపడుతున్నాయి, నన్ను చూచుచున్నవాడు, నన్ను సరిచేస్తున్నాడు, నా ఎడల అన్ని రకాలు కూడా ఆయన కలిగిన వాడు. ఆయన ఎదుటి నేను మరుగై ఉండలేను. నేను నా ఎదుట ఆయన మరుగై ఉండొచ్చు కానీ నేను ఆయన ఎదుట మరుగైన. నువ్వు తేటగా కనబడుతున్నావు ప్రభువుకి. నీ పైన అధికారిగా ఉన్నా, నీ పై రాజుగా ఉన్నా, నీ రాజుకు నువ్వు తేటగా కనపడుతున్నావు. ఏం చేస్తున్నావో, ఎలా చేస్తున్నావో, ఎలాగ ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు ప్రభువుకి ఎరిగిన వాడు. జాగ్రత్త కలిగి ఉండండి. 7వ వచనంలో నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను
దేశించుచున్నావు. కావున కావున దేవుడు నీ దేవుడే నీ దేవుడే చెల్లికాండ్ల కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద ఆనంద తైలముతో తైలముతో అభిషేకించి ఉన్నాడు. చూశారండి. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన తండ్రి నేను ఎలాగిచ్చిన ఆనంద తైలముతో నేను అభిషేకిస్తాడు. ఎంతకంటే గొప్ప ఆశీర్వాదం ఎవరికి ఉంది? ఇది దావీదు అనుభవంతో చెప్తున్న మాటలండి. అనుభవించాడు అతను. అతను పొంది ఉన్నాడు, ప్రభు దగ్గర ఎరిగి ఉన్నాడు, ప్రభుతో నడిచాడు, ప్రభు చూస్తున్నాడు, గమనించుకున్నాడు. తర్వాత కలిగిన పరిహారం ఎలాంటిదో ఆయన మనకు చెప్తున్నాడు. ఈనాడు ఎవరు చూస్తున్నారని అనుకుంటాం, ఎవరు మాట్లాడతారు అనుకుంటా. కానీ నీవు మాట్లాడింది నేను వినకపోవచ్చు, నేను మాట్లాడేది నువ్వు వినకపోవచ్చు. కానీ నీ మాటలు నా మాటలు వినే ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసు క్రీస్తు. వినుచున్నవాడు, గమనిస్తున్నవాడు, ఆలకిస్తున్నవాడు నీవుండగా నీ ఆటలేంటి? నీ ప్రయాణం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ మాట ఏంటి? నీ మాట తీరేంటి? నీ నడకేంటి? ఏం మాట్లాడుతున్నాను? వింటున్నారు కదా గొర్రెలు కానీ మాట్లాడితే. మనుషులైతే వినొచ్చేమో, మనుషులు మబ్బు చేయొచ్చేమో నీవు, కానీ నన్ను మబ్బు చేయటం నీ వల్ల కాదండి. ఎందుకంటే రచించిన వాడు ఆయన, ప్రకటించిన వాడు ఆయన, బోధించిన వాడు ఆయన. 8వ వచనంలో నీ నీ వస్త్రములెల్లా వస్త్రములు ఎల్లా గోపరస గోపరస వాసనే వాసనే, అగరు అమ్మా అగరు అగరు వాసనే వాసనే, లవంగి పట్ట లవంగి పట్ట వాసనే వాసనే, దంతముతో దంతముతో కట్టిన కట్టిన నగరులలో నగరులలో తంతి వ్యాధములు తంతి వ్యాజ్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. చూసారా? అమ్మ ఎంత సువాసనతో నిన్ను ఆనందపరుస్తున్నాడు ప్రభు. అంటే ఆయన నువ్వు గమనించినప్పుడు నీకు సంతోషమేనంట, ఆనందమే. ఆయన ఎప్పుడైతే నువ్వు గమనిస్తావు నీకు నిత్యం ఆనందమే కలుగుతుంది. ఆనందం లేకుండా అసలు నిరాశ ఉండదు నీకు. ఆనందమే. పరలోకములో ఆనందం ఈ భూలోకంలో నువ్వు పొందుతున్నావు అంటే నిజంగా నీకు పరలోకం వెళ్ళటానికి తిరిగి ఉండదు. ఇంకా చాలా మంది అంటారు, ఏంట్రో చాలా ఆనందంగా ఉన్నావు అంటే ఏమి లేదంటారు కొందరు. అసలు గుట్టివురు. ఎందుకంటే తన అంతరాత్మను దేవుని పట్ల ఎంతగా పొందుతున్నాడు వాడు. నువ్వు చూడక్కర్లేక ఎదుటివాడికి కనపడితే నీ కంటికి నీకు కనపడకపోవచ్చు, కానీ ఎదుటివారి యొక్క నీ రూపమును ఎదుటివారికి దేవుడు కనపరుస్తాడు. ఎలాగంటే నువ్వు నడిచే విధానం, నువ్వు మాట్లాడే తీరు, నువ్వు మాట్లాడవచ్చు, కానీ ఆ విధానంలో నువ్వు కలిగిన దేవుని యొక్క మహిమను నీ దేహమును అలంకరించుకున్నప్పుడు ఆ రూపం ఆటోమేటిక్గా ఎదుటి వారికి కనపడుతున్నప్పుడు నువ్వు పలకరించక్కర్లేదా, వాళ్ళే నేను ఎదురొచ్చి పలకరిస్తారు. ఏంటయ్యా ఇంత మరి గొప్పగా కనపడుతున్నావు, ఇంత తేజస్సు నీలో ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పుడు చెప్తావు, నాది కాదండి, నన్ను ప్రేమించే నా తండ్రిదని. చక్కగా షడ్రకు మేషకు అన్నాడు కదా, ఎండు బంగారాలు మా దగ్గర లేవు, ఇదిగో యేసు ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం మా దగ్గర ఉంది, అందుకే ఇదిగో యేసు నామములో నువ్వు లేచి వెళ్ళిపోమన్నారు. అలాంటి మాట మనకుందా? 9వ వచనంలో నీ దయనందున నీ దయనందున స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఇక్కడ ఈ 2 వచనాల్లో చాలా చక్కటి మాటలు కనబడుతున్నాయి ప్రియులారా. అంటే కుమారి అన్నాడు అంటే ఆడబిడ్డతో మాట్లాడుతున్నాడు, పురుషుడితో ఒకడు మాట్లాడుతూ కుమారుడువా కుమార్తె. ఆనందము అనేది మాటలో ప్రభు పిలిచి నీకేం కాలని అడిగితే అసలు హద్దులుంటాయి మనకి. ఏమంటాడు? జ్ఞానేని సొలొమోను అన్నట్టుగా ప్రభా తెలివిని జ్ఞానం ఇవ్వు ప్రభా అన్నాడా? అంటామా? నాకు కాదు కాదు ప్రభా, పక్కోడికి అది ఉందో నాకు ఇది కావాలి, పక్కోడికి అది లేదు నాకు కావాలి, వాడికి లేనిదే నాకు కావాలి, వాడు నా వైపు చూడాలంట. ఏంటి అత్యాశ? ఆశపడు, సంతోషమే, ఆలోచించు, సంతోషమే. అయితే ఇక్కడ అంటున్నాడు 11వ వచనంలో, 10వ వచనమ్మా 11, నీ రాజు నీ ప్రభువు అతడు. 13 వరకు కంప్లీట్ తీసుకొచ్చి మొత్తం
సౌందర్యమును కోరినవాడు కోరినవాడు అతనికి అతనికి నమస్కరించును. నమస్కరించుము. ఆ, సరిపోదు రేపు. ఆ, తూరు తూరు కుమార్తె కుమార్తె వైద్యమును వైద్యమును తీసుకొని వచ్చును. తీసుకుని వచ్చును. జనులలో జనులలో ఐశ్వర్యవంతులు ఐశ్వర్యమంతులు నీ దయను నీ దయను వెతుకుతురు. ఇక్కడ ప్రియులరా, ఆలోచన ఎంత గొప్పదో మనం గమనించాలి. దేవుడిచ్చిన కార్యములు, దేవుడిచ్చిన గొప్ప క్రియలను మనం ఎరిగినాం. అందుకే కుమార్తె అని పిలిచాడంటే చాలా చక్కటి ఆనందముతో, చక్కటి మహిమతో, చక్కటి ఆలోచనతో నీ దేవుడు నిన్ను నన్ను ఆదరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, కాపాడుతున్నాడు అనే మాటను మర్చిపోవద్దు. ప్రియులరా, దేవుడు తన క్రియలను బట్టి, తన ఆలోచనను బట్టి నడిపించుచున్నాడు అనే మాటను మనం మర్చిపోకండి. ఎందుకంటే తన ఆలోచన క్రియలను బట్టి, తన ఆత్మీయతను బట్టి మనం నడుచుకునే విధానము ఏ రకంగా ఉంటుందనేది మనం ఎరిగిన వారంగా ఉండాలి. గనుక దేవుడి యొక్క ఆలోచన క్రియలను, ఆలోచన తలంపులను, ఆలోచన ఆత్మీయతను మనము కలిగి ఉన్నప్పుడు ఆనందమే తప్ప నిరాశ అసలే ఉండనే ఉండదు. అందుకే నిరాశపడుచున్న వారిలారా నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారమోచున సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి అంటున్నాడు కీర్తన గ్రంథకర్త. గ్రంథకర్త ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నాడు మనతో? దేని కొరకు మాట్లాడుచున్నాడు? అసలు మాట్లాడవలసిన విషయం ఏముంది అతని దగ్గర అంటే, ఇక్కడ మొదటన్న మాట ఈ ఆనందమును తైలమును అంటే సంతోషమును ఏ రకంగా మనకిస్తున్నాడు, దావీదు ఏ రకంగా పొందాడు. ఒంటరివాడై ఏమీ లేనివాడివై అన్ని ఉండి కూడా పేదవాడిగా జీవించాడు దావీదు. అన్ని రాజులుండి, మంత్రులుండి, చక్కటి పనివారుండి కూడా ఒక పాలేరులాగా పనిచేశాడు గొర్రెల దగ్గర. కానీ దేవుడు దావీదుని గొర్రెల దగ్గర ఒక పనివాడిగా చూడలేదు. గొర్రెల దగ్గర రాజ్యమును పరిపాలించి ఒక నాయకుడి కావలసిన గుణపాఠమును, కావలసిన నడకను నేర్పునవాడు దేవుడే తండ్రిగా ఉండి నేర్పించాడనేది మాట. యాలప్రియులారా, గొర్రెలని కాపుదల కాయటం సామాన్యమైన పని కాదు. దావీదు తన తల్లి ఒడుల దగ్గర నేర్చుకున్న దానికంటే ప్రభు గొర్రెల దగ్గర నేర్చుకున్న గొప్ప ఆదరణ స్థితిగతి ఎక్కువ అంట. పరిశుద్ధులు అన్నారు, చాలా మంది భక్తులు చెప్తున్న మాటలు పెద్దవారైన వారు. దావీదు అంట తల్లి దగ్గర నేర్చుకునేది కంటే ప్రభువు దగ్గర గొర్రెల ఎదుట నేర్చుకున్నది, ప్రభువుతో మాట్లాడింది ఎక్కువ అంట. జీవితం అంతా కూడా 20 సంవత్సరాలు ఏడుస్తూ గడిచాడు. కానీ ఆ ఏడుపుని దేవుడు ఆనందంగా ఎంత ఏడ్చాడో, ఎంత కన్నీరు కాచాడో అంతా కూడా దేవుడు కట్టి ఉంచాడంట, మూట కట్టి ఉంచాడంట. దానిని ఒక్కో కన్నీరు చుక్కను ఆనందంగా మార్చటకు దేవుడు. దావీదు పుట్టిన ఉపమానం ఎరిగిన కాడి నుంచి కన్నీటితోటే బాధపడ్డాడు. వేదన, అందుకే నా కన్నీటితో నా పరుపు తేలుతుంది అన్నాడు. నా గుండులు, నా ఎముకలు ఇరుగుతున్నాయి అన్నాడు. మొదటలో అంటాడు ఆయన దావీదు గారు, ఏమండి, దుష్టుల ఆలోచన చొప్పుగా నిలవకుండా పాపులు కూర్చోకుండా యెహోవా తండ్రి తన ఎదుటకు నన్ను పిలుచుకున్నాడు అన్నాడు. నిజమే కదా? ఇసలు ఇక్కడ మనం అనుకుంటాం దుష్టుల ఆలోచన చెప్పేదో నాటు మాట, కానీ దేవుడు అంటాడు దుష్టుల ఎదుట నడపలేదు, ఏమండి, దుర్మార్గుల ఎదుట నిలపలేదు, ఆయన ఎదుట ఆయన పిలుచుకుని ఆయన నేర్పుతున్నవాడు అయినాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి, ఎంత గొప్ప ఆదరణ అండి. అందుకే దావీదు ఆనందకరమైన ఆశీర్వాదం మనకి ఇచ్చుచున్నాడు అనే మాటను మనం మర్చిపోవద్దు. దావీదు భక్తుడు ఈ రాకడ కాలంలో జరుగుతున్న సంఘటనలు మనం చాలా కళ్ళు తెరిచి చూసే వారంగా ఉండాలి పిల్లరా. అందుకే దేవుడు నేనే మార్గము, నేనే సత్యం అన్నాడు దావీదు. అటువంటి ఆలోచన నీవు నేనుంటే రండి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకును ఆదరణిచ్చి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా పరలోక రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తలంపును బట్టి మమ్మల్ని ఇంతవరకు నడిపించావు. నీ వాక్యముతో మమ్మల్ని కట్టావు, నీ వాక్యముతో ఆనందపరచావు, నీ మాటలతో మమ్మల్ని సంతోషపరచావు, నీ ఆలోచనతో మమ్మల్ని ఆదరించి ఆయత్తపరచున ఓ ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మల్ని సిద్ధపరచమని
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా సహాయము సదా తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. మీ అందరికీ మరణాత.